మిరాయి సినిమా 1000 crores కలెక్ట్ చేయబోతుందా? మిరాయి సినిమాకి బయట చాలా మంచి నేమ్ ఉంది. అండ్ నాట్ ఓన్లీ టాలీవుడ్, బాలీవుడ్లో కూడా కరణ్ జోహర్ లాంటి ఆ షోల్లో కూడా వాళ్ళకి పిలిచి ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. సినిమాని ఇంకా బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అసలు మిరాయి సినిమా ఎలా ఉంది, దాని కథ ఏంటి? తేజ సత్య పాన్ ఇండియా లెవెల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. త్వరలోనే 1000 crores కూడా కలెక్ట్ చేస్తున్నట్టు కూడా చెప్తాం. మీరేం చెప్తారు? కరణ్ జోహార్ అంటే అది కరణ్ జోహార్ అవసరమే. యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళకి కరణ్ జోహార్ చేయడం వల్ల పెద్ద గొప్పతనం ఏం కాదు. కరణ్ జోహార్ అవసరం, అది ఖచ్చితంగా ఆయన తీసుకోవాలి. రీసెంట్ ధర్మ ప్రొడక్షన్స్ రిలీజ్ చేసింది నార్త్ లో. ఓకే, అది ఆయన ఇంటర్వ్యూ తీసుకోవాలి ఖచ్చితంగా. సో చేశాడు. కరణ్ జోహార్ ఇంటర్వ్యూ చేయడం వల్ల ఈయన క్రేజ్ ఏం పెరగదు, అది కరణ్ జోహార్ క్రేజే పెరుగుద్ది. ఇంకా చెప్పాలి అంటే మిరాయి సినిమా బరువు అలాంటిది. నెక్స్ట్ ఈ సినిమా ఎట్లా ఉండిందంటే మనకి కరోనా తర్వాత టాలీవుడ్ పరిస్థితి మారిపోయింది. అంతకుముందు ఏం చేద్దాం, పదరా సినిమాకి వెళ్దాం అనేవాళ్ళు. ఇప్పుడు అసలు సినిమాకి వెళ్దాం అనే పదం వాడట్లా. ఏదో వస్తే తప్ప సినిమాకి మేము రామని కూర్చున్నారు కరోనా తర్వాత. బికాస్ సిచ్యువేషన్ ఏమైందంటే అప్పుడు 50-50 ఆక్యుపెన్సీ వచ్చింది. కలిసి సినిమా కూడా చూడలేము కదా. మనం వచ్చేదంటే కలిసి నవ్వుకోవడానికి, మనం అక్కడ విడిక్కడ కూర్చొని ఇట్లా ఆ మూలకి మనకి చూడలేము. ఆ ఎంజాయ్మెంట్ ఉండదు. ఏముందిలే ఇంట్లో కూర్చొని చూద్దాం. అప్పుడు ఇంటి తెరలు సైజు 32 inches 44, 44 to 55, 55, 175 ప్రొజెక్టర్ అయ్యింది మన కళ్ళ ముందే, తక్కువ రేట్లలోనే. అండ్ అందులోకి నెట్ఫ్లిక్స్, అమెజాన్లు అన్ని ఓటీటీలు వచ్చేసాయి. ఇప్పుడు ఏంటి తర్వాత మనిషి ఎలా మారాడంటే, అంతకుముందు స్టార్ హీరోల సినిమాలు వస్తేనే థియేటర్కి వెళ్దాం అనేవాడు, కట్అవుట్లు వేసో పాలాభిషేకాలు చేయడానికి. కంటెంట్ ఉంటేనే సినిమాకి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాడు వాడు. నువ్వేదో విజువల్ వండర్ చూపిస్తే తప్ప నేను రాను థియేటర్కి, కంటెంట్ ఉండాలి. ఎందుకంటే ఆ మలయాళం మొహాలని, కొరియన్ మొహాలని, ఎవరెవరిన ఫేస్లన్నీ చూశాను, నచ్చుతున్నాయి. మళ్ళీ అందరికీ అరే ఇంత భలే ఉందిరా సినిమా, భలే ఉంది. అంటే ఒకప్పుడు ఏమున్నా కదున్నా లేకుండా స్టార్ స్టార్ అని పూలు చల్లుకుంటూ ఎగిరారు. మనం కావాల్సింది అవి కాదు, కథలు. వీటి వల్లే మనం చాలా నేర్చుకోవాలి, వీటి వల్ల మనం మారుతాం, మన మైండ్ బాగుంటుంది, ఇంప్రూవ్ అవుతుంది, కొత్త విషయాలు తెలుస్తాయి అని అనుకొని మనిషి స్టార్ హీరోలకి జైగొట్టడం నుంచి కంటెంట్కి వచ్చాడు, సినిమాని చూడడం మొదలుపెట్టాడు. అంతకుముందు సినిమాలు చూశారు మనకి జగపత్ బాబు, సౌందర్య, వెంకటేష్ వాళ్ళు సినిమాలే చూసేవాళ్ళు. మావి చిగురు, శుభలగ్నాలు, ఎన్నో ఇంట్లో ఇలా వంటింట్లో ప్రియురాలు, అట్లాంటి సినిమాలు చూశారు. తర్వాత ఏమైందో తెలియదు, అడుగేస్తే దుమ్ములేచి ఎగిరెగిరితేనే ఈ హీరోలు వచ్చారు, కళ్ళ చూడు జబ్ 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 అని పెట్టి వాటిని చూడడానికి వెళ్ళారు, సినిమాలు మర్చిపోయారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ కరోనా వల్ల సినిమాలకు వచ్చాడు, సినిమా అంటే ఇవి అని. అలా వచ్చిన ప్రేక్షకుడు ఇప్పుడు థియేటర్కి రానంటున్నాడు. ఎందుకు అంటే, నువ్వు ఎగిరేవి దొరికేవి నాకు అవసరం లేదు, ఏదైనా విజువల్ వంట ఇట్లా కూర్చున్నంతసేపు ఏదో ఒక కొత్త ప్రపంచం కనబడింది అప్పుడే నేను వస్తా. అది బాహుబలి నుంచి ఇంకా బలంగా ఫిక్స్ అయిపోయాడు. బాహుబలి 2 ఇవన్నీ చూసాక బలంగా ఫిక్స్ అయిపోయారు, అవతార్ లాంటివి చూసాక. నవ్వు విజువల్ వండర్స్ తీస్తే గానీ థియేటర్కి రాము అని ప్రేక్షకుడు కూర్చున్నాక మంచి మంచి సినిమాలు తీసే దర్శకులు చెప్పులతో కొట్టుకుంటున్నారు, జనాలు వస్తలేరు. అది కూడా జస్ట్ మన మిరాయికి వారం క్రితమే. అవును, మంచి సినిమాలు తీస్తున్నాము, సినిమా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్ మూవీ. చెప్పులతో కొట్టుకుంటున్నారు జనాలు రాక, ఏడుస్తున్నారు సోహెల్ లాగా, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, మన సినిమాని మందే తొక్కేస్తున్నారు, పాడు చేస్తున్నారు, బాయ్కాట్ అంటున్నారు, ఏమేమో. లేక సినిమా థియేటర్లో ఆడుతుందిరా అయ్యా అంటే మన సినిమాలు అంటే మనోళ్ళే దాన్ని అది చేయండి ఇది చేయండి అనే వాళ్ళు ఉన్నారు. సరే పోన్లే, అది పోయి ఇది పోయి ఏదో ఒకటి చేయడం పోయి లాస్ట్ ఇంకా జనాలు మేము రాంపా అని చెప్పేసి వెళ్ళిపోయారు. అట్లాంటి జనాల్ని మళ్ళీ థియేటర్కి తీసుకొచ్చింది మిరాయి. నిన్న సండే రోజు ఆఫ్టర్నూన్ 1:12 ఆ టైంలో బుక్ మై షో ఓపెన్ చేస్తే ఒక సీటు లేదు ఎవరికి, అన్ని ఫుల్ సండే. ఇది ఒక రికార్డ్, చాలా రేర్ రికార్డ్. సీటే లేదు, కానీ ఆల్రెడీ సినిమాకి వెళ్దామని మైండ్లో పడింది కాబట్టి ఫోన్లో ఇంకే ఉన్నాయి అంటే ఇంకో 2 కూడా కొంచెం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. అదేదో సినిమాకి వెళ్తే నవ్వుకోవచ్చు, ఇదేదో సినిమాకి వెళ్తే భయపడవచ్చు అని ఉన్నాయి. అవి కూడా బాగా వచ్చాయి. సో అట్లా ఈ సినిమా నడవడమే కాకుండా తనతో పాటు రిలీజ్ అయిన 2 సినిమాలను కూడా పైకెత్తి నడిపించింది, అది మిరాయి. అండ్ ఇప్పుడు ప్రేక్షకుడికి విజువల్ వండర్స్ చూపిస్తేనే రానున్నది కదా, విజువల్ వండరే నీకు చూపిస్తేనే నువ్వు వస్తాను థియేటర్కి.
విజువల్ వండర్ తీయాలంటే నాకు 100 కోట్ల పైన అవుతుంది. 100 కోట్లు మినిమం పెడుతున్నాను అంటే నాకు ఆ 100 కోట్లు వెనక్కి రావాలంటే స్టార్ హీరో కావాలి. ఆ స్టార్ హీరోని పెడితే బడ్జెట్ 200 కోట్లకి వెళ్తుంది. 200 కోట్లు పెట్టంటే మరి విఎఫ్ఎక్స్ గ్రాండ్గా ఉండాలి, ఏ మాత్రం తేడా రావద్దు. లండన్ పోతున్నాడు, ఏడుకోబోతున్నాడు, 300 అయిపోతుంది బడ్జెట్. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అవసరం అనౌన్స్ చేస్తున్నాడు, అదే లెవెల్లో ప్రమోషన్ చేస్తున్నాడు, జనాలు వస్తున్నారు. మిరాయి ఎక్కడికి వెళ్ళాల. మిరాయిలో ఓ బాగా పేరు మోసిన స్టార్ హీరో లేడు, అభిమాన సంఘాలు ఉన్న స్టార్ హీరో లేడు. ఓ సినిమా తీశారు, ఎక్కువ బడ్జెట్ పెట్టారు. విఎఫ్ఎక్స్ కోసం లండన్లు గిండలు తిరగకుండా ఎవరికైతే పని వచ్చో వాళ్ళనే పెట్టుకున్నారు. హనుమాన్ లాగా పని వచ్చినట్టు పెట్టుకోవడం వేరు, వాడికి పనొచ్చు అని బిల్డప్ కొట్టుకుంటే మనం వాడి దగ్గరికి వెళ్ళి పని ఇవ్వడం వేరు. వాళ్ళంతా వాళ్ళ పేర్లు వేసుకుంటారు. ఇప్పుడు నేను ఉన్నదా అసలు విజ్ఞాన్ ఎడిటర్ నీ సినిమాకి, నువ్వు 100 కోట్ల సినిమా నాకు చెప్పావు, నా పేరు వేసుకొని నేను చేయను అని నా కింద 100 మంది టీములు పెట్టి చేపిస్తా ఉంటారు. అవునా? ఇప్పుడు ఆ టీంలో చేసే ఒకడు ఉంటాడు కదా, వాడు ఏమి పెట్టుంచో ఎక్కడి నుంచో చదువుకొని వస్తాడు, రైట్, వాడినే పెట్టుకొని వాడికే వాడు చేసిస్తాడు. నీకు ఇంత ఖర్చు పెట్టడానికి బడ్జెట్ తగ్గుతుంది. అవును, ఊరికే వాడికి వీడికి ఇచ్చే బదులు. అండ్ నెక్స్ట్ అమీర్పేట్ గ్రాఫిక్స్ అని చాలా సినిమాలను ఎక్కిరించిన వాళ్ళని చూసాను. ఓకేనా? నువ్వు ఎక్కిరించిన ప్రతి సినిమా కూడా అమీర్పేట్లో చేయాల. నిజం చెప్పండి, వాళ్ళందరూ ఎక్కడెక్కడో తీసుకొని వచ్చారు. కానీ అదే అమీర్పేట్లో ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో ఉంటే 40 మంది పిల్లలు ఉంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడు ఉంటాడు, లాస్ట్ ర్యాంక్ వచ్చేవాడు ఉంటాడు. ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడికి పని బాగానే వచ్చుగా, వాడు అమీర్పేట్ కేర్ ఆఫ్ అమీర్పేటేగా, మరి వాడు బాగానే చేస్తాడు. అట్లాంటి వాళ్ళని ఏరి చేయించుకొని సక్సెస్ అయింది హనుమాన్. సేమ్ అదే కంటిన్యూ అయింది మిరాయి. ఓకే. నెక్స్ట్ ఈ 300 కోట్లు 200 కోట్లు బడ్జెట్లు పెడితే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. వాడేం స్టార్, మరి ఏం కొడతాడో తెలియదు. వీళ్ళు అలా కాకుండా ఒక అంటే పెద్దగా పేరు లేని అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటారు ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి పని ఇచ్చారు. వాళ్ళు ఇక్కడ నిలబెట్టారు, సినిమా నెత్తిన పెట్టుకొని మోసం. బీజిఎం లేకపోతే సినిమా లేదు కదా, మొత్తం నెత్తి మీద పెట్టుకొని పనిచేసాడు. కంటి మీద కునుకన్ను ఉందో లేదు, అంత బాగా పనిచేసాడు. సినిమా చూడు ఇప్పుడు రిజల్ట్ ఎలా. సినిమాలో సాంగ్స్ లేవు, ఉన్న ఒక వైబ్ ఉంది, సాంగ్ అది డిస్టర్బెన్స్ ఎందుకని తీసేసారు. కానీ సినిమాలో బ్యాక్గ్రౌండ్ లాస్ట్ లో అయినా పాట వేయొచ్చు. ఎందుకు వేయలేదు తెలుసా? అప్పుడే నీకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని లేస్తున్నారు అందరూ. ఆ టైంలో వైబ్ ఉంది లే అంటే అది పోద్ది. అవును, అందుకని చెప్పి ఇది తీసేయడమే బెటర్ అని చెప్పి తీసేస్తారు. ఎంత మంచి డెసిషన్. పాపం ఖర్చు పెట్టుకున్నారు దానికి. ఆ పాట కనీసం 2-3 కోట్ల మంచి సాంగ్ కూడా 2-3 కోట్ల నవ్వవ పాట, ఖర్చు అయిన పాటను కూడా నువ్వు సినిమాలు ఉపయోగించలేదు అంటే అంత పనితనం చూపించారు. చాలా మంది ఏంటంటే వాళ్ళు షూట్ చేసిందంతా జనం మీద రుద్దేస్తారు. చూడు ఇవన్నీ మేము తీసాము కష్టపడి, చూడాలి నువ్వు అని. బట్ అది లేదు. ఎంతవరకు అవసరం ప్రేక్షకుడి పల్స్ పట్టుకున్నాడు డైరెక్టర్, కాబట్టి సక్సెస్ అయ్యాడు. అందుకే మిరాయి అనే ఈ సినిమా ఖచ్చితంగా చెప్తున్నా 1000 కోట్లు ప్లస్సే. 1000 కోట్ల దగ్గర ఆగదు ఇట్లాంటి ప్రయాణాలు, పోతూనే ఉంటాయి. అండ్ ఎందుకన్నాను అంటే నార్త్ లో ధర్మ ప్రొడక్షన్స్, ఇప్పుడు థియేటర్ నువ్వు కట్టుకున్నావు, ఫంక్షన్ హాల్ కట్టుకున్నావు, రోజు ఏదో ఫంక్షన్ ఉండాలని కోరుకుంటావుగా. పెళ్ళిళ్ళ ఫంక్షన్ వచ్చినప్పుడు చూసుకుందాం అని కూర్చోవు. మిగతా రోజులు సినిమా అట్లా అయిపోయింది. విజువల్ వండర్ వస్తేనే మేము చూస్తాము, లేకపోతే మేము రాము అని. ఆ టైంలో మరి ఓనర్స్ ఎలా బతకాలి? వీళ్ళకి విజువల్ వండర్లు ఎప్పుడు రావాలి? సంవత్సరానికి ఎన్ని వస్తాయి విజువల్ వండర్లు? 3-4 వస్తాయి. మరి మిగతా రోజులు అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి ఒక సినిమా వచ్చిందని తెలిసిన వెంటనే ప్రింట్లు వేసేస్తారు అన్ని థియేటర్లలో. ప్రతి ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ వస్తారు, కళ్ళకి అద్దుకుంది ప్లీజ్ నాకు ఇవ్వయ్యా, నేను వేసుకుంటా. వీళ్ళందరూ వేసుకుంటుంటే సినిమా ఎక్కువ థియేటర్స్లో ఆడద్దు. ఎక్కువ థియేటర్స్ ఆడితే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తాయి. అంతే, వెరీ సింపుల్ ఫార్మ్. ఆల్రెడీ పాజిటివ్ టాక్ వచ్చింది, పైగా వీళ్ళు యాడ్ చేసిన డివోషనల్ ఎలిమెంట్ పేలింది. ఇనఫ్ కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.